శరీరాన్ని, మనసుని కుదుటపరుస్తూ ప్రశాంతంగా కూర్చోండి. ఒకసారి నీ శరీరాన్ని మొత్తాన్ని గమనించండి. ఒకేసారి శరీరం మొత్తం చూస్తున్నట్టు. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, హెడ్, కాల భాగం, కింద కూర్చున్న భాగం. శ్వాసను గమనిస్తూ ఉండండి. పై పెదవి పైన, ముక్కు రంధ్రాల కింద, లోనికి వెళ్ళే శ్వాస లోనికి వెళుతుంది, బయటికి వచ్చే శ్వాస బయటికి వస్తుందని. లోనికి వెళ్ళే శ్వాస వేడిగాను, బయటికి వెళ్ళే శ్వాస వేడిగా. ఈ చల్లదనం, వేడిదనాన్ని అనుభూతి పరంగా తెలుసుకోండి. గాలిలో వేడి, చల్లదనం కలిసే ఉంది అనేటువంటి ఆలోచన అనుభవపూర్వకంగా తెలుసుకోండి. లోనికి వెళ్ళే శ్వాసలో కూడా వెచ్చదనం ఉంది, చల్లదనం ఉంది. బయటికి వచ్చే శ్వాసలో వేడిదనం ఎక్కువగాను, చల్లదనం చాలా తక్కువగాను అనిపిస్తుంది. పై పెదవి పైన, ముక్కు రంధ్రాల కింద శ్వాస ప్రయాణిస్తున్నప్పుడు కలిగే మార్పును గమనించండి. మనసులో వచ్చే ఆలోచనలు అవి మేఘాలలాగా వస్తూ మారుతూ పోతూ ఉంటాయి. నువ్వు వాటి వెంబట ప్రయాణించకుండా చూడు. శ్వాస మార్పు తెలియకపోతే 3-4 సార్లు 5 నుంచి 10 సెకండ్ల పాటు శ్వాసను బలంగా తీసుకోండి, వేగంగా తీసుకోండి. శ్వాసలో వేగం పెంచడం ద్వారా పై పెదవి పైన, ముక్కు రంధ్రాల కింద ఏదో ఒక ప్రదేశంలో శ్వాస సృష్టిస్తుంది. అక్కడ కలిగే సంవేదనను, దాని మార్పును గమనిస్తండి.
లోనికి వెళ్ళే శ్వాసను 1 నుంచి 4 వరకు లెక్క పెట్టండి. బయటికి వెళ్ళే శ్వాసను 1 నుంచి 4 వరకు లెక్క పెడుతూ వదలండి. ఇలా లెక్క పెట్టడం వల్ల నీ మనసు అదే ప్రదేశంలో వచ్చే ఆలోచనల వెమ్మటి ప్రయాణించకుండా అక్కడే ఉంటుంది. దానివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అక్కడ జరిగేటువంటి సంవేదనల యొక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకోగలవు. కేవలం మనస్సు వల్లనే సాధ్యమవుతుంది. శ్వాసని ముక్కుపై నుండి నుదుటి భాగాన్ని దాటించి తల యొక్క పైభాగంలో కపాలరంధ్రం దగ్గర, బ్రహ్మరంధ్రం దగ్గర ఈ యొక్క కపాలాన్ని గమనించండి. తల మొత్తాన్ని గమనించండి. అక్కడ కలిగే సంవేదనలు, వాటిలో మార్పును గమనించండి. గమనిస్తున్నప్పుడు నీ మనసులో వచ్చే ఆలోచనలు పెద్దవిగాను, నువ్వు చూసేటువంటి ప్రదేశం చిన్నదిగాను అనిపిస్తుంది. ఈ ఆలోచనల ప్రవాహం నిరంతరం కొనసాగేది, నిరంతరం ప్రయాణించేది, నిరంతరం వచ్చిపోయేటివి. కానీ మన ప్రయాణం వాటితో పాటు కాదు, వాటితో నడిచి కలిసే ప్రయాణం కాదు. కేవలం వచ్చిపోయేటువంటి కళలను గమనించడమే మన పని. తల భాగం, ముఖ భాగం, ముఖ భాగంలో నుదుటి భాగం, చెంపలు, కండ్ల భాగం, ముక్కు, చెవులు, ఏ భాగంలో సంవేదన ప్రకటితమవుతుందో ఆ భాగంలో ఒక 10 సెకండ్స్ పాటు ఆగి దానిలో కలిగే మార్పుని, ఇంకా అక్కడ కలిగే చిన్న చిన్న సంవేదనను గమనించండి. ఏ భాగానైతే గమనిస్తున్నావో ఆ భాగంలో ప్రకటితమయ్యే సంవేదన, సంవేదనతో పాటు మరేదైనా వచ్చినా దాన్ని గమనించండి. ముఖం, షోల్డర్స్, ఇలా ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ముక్కలుగా చేసుకుంటూ ప్రతి భాగంలో చిన్న చిన్న ముక్కలుగా చేసిన భాగాన్ని కూడా గమనించండి. విడివిడి భాగాలుగా చేస్తూ సంవేదనలో మార్పుని, సంవేదనల యొక్క రకాలను గమనించండి. ఏమొస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి దాని నిజ స్వభావం, ఎలాంటి రియాక్షన్ చెయ్యకుండా
కేవలం ఒక సాక్షిభూతంలాగా గమనించండి. పాదాల నుంచి పై తల వరకు, తల నుంచి పాదాల వరకు ఉన్న ప్రతి భాగాలను ప్రయాణించండి. ప్రతి భాగంలో కలిగే సంవేదనను గమనించండి. వాటిని గమనిస్తూ ఏది అనుభూతిలోకి వస్తే అది అనిత్యమైనది, మారేటిది అని అనుకుంటూ ముందుకు సాగండి. మన ప్రయాణం శరీరం మొత్తం గమనించండి. ఈ శరీరంపై జరిగే ప్రయాణంలో నీ మనసు పారిపోయినప్పుడు మనసు పారిపోయిందని, పారిపోయిన మనసును మరలా తీసుకొచ్చి ఏ భాగంలో సంవేదనను గమనిస్తున్నావో ఆ భాగంలో ఉంచు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చికాకు చెందకూడదు. మనసును మనసు పైన కోపాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే దాని స్వభావమే అదైనప్పుడు అది అలాగే చేస్తుంది. కేవలం మనం దాని స్వభావాన్ని అర్థం చేసుకో. ఏ భాగంలో సంవేదనను గమనిస్తున్నావో ఆ క్షణంలో నువ్వు నీ శ్వాసతోనే ఉండాలి. నీ శ్వాసతోని నువ్వు ఉంటూ శరీరంలోని భాగాలను గమనిస్తున్నప్పుడు నీకు కాన్సన్ట్రేషన్ బిల్డ్ అవుతుంది. శ్వాసతో ఉన్నావంటే నీ మనసు నీ దగ్గర ఉంది. శరీరంలో సంవేదనలు గమనిస్తూ శ్వాసతో ఉన్నావంటే ఆ క్షణంలో నీ మనసు నీ దగ్గరే ఉంది. నువ్వు ప్రజెంట్ వేలో జీవిస్తున్నావని దానికి సంకేతం. అందుకని శ్వాసను గమనించుకుంటూనే ఆ భాగాన్ని అంతర్దృష్టితో నువ్వు చూడాలి. బాహ్య దృష్టితో చూసినప్పుడు అది ఏ రకమైనటువంటి సంవేదనను నీకు తెలిసి రాకపోవచ్చు. తెలిసిన వాటి నిజ స్వభావం నీకు తెలియకపోవచ్చు. ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖం అవుతావో, అంతర్ముఖమై అంతర్భాగాల నుండి చేతులను, కాళ్ళను, వాటి యొక్క సంవేదనను కూడా ఎవరికి వారు నిజాయితీగా, నిష్కల్మషంగా, ఎలాంటి స్వార్థం లేకుండా శరీరంలో ప్రతి భాగాన్ని సమానంగా చూస్తాం. ప్రతి సంవేదనను సమాన ప్రేమతో గమనించండి.
ప్రతి సంవేదనను గమనిస్తూ ఉండాలి. ఒకవేళ నిద్ర మబ్బు కనిపిస్తే 2 చేతులు ఇలా రబ్ చేసుకుంటూ మీ కళ్ళ పైన ముఖాన్ని సృష్టించుకోండి. అలా సృష్టించినప్పుడు మీకు మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూసుకోండి. నిద్ర మత్తు వచ్చినప్పుడు శరీరాన్ని శరీరంపై కలిగే సంవేదనలను, శ్వాసను గమనించడం మరచిపోతాము. నిద్ర మత్తు అనేది కూడా ఒక రకమైన సంవేదననే. నిద్ర మత్తు వచ్చిందని, తలను ఆవరించిందని, ముఖంను ఆవరించిందని, కళ్ళు భారమవుతున్నాయని, శరీరం అంతా స్పృహ కోల్పోతున్నట్టు అవుతుందని, ఏ అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతిని గమనిస్తూ ఉండాలి. నిద్ర కూడా ఒక సంవేదననే. అది కూడా మారిపోతుంది. కళ్ళు తెరిచి చూసినప్పుడు మాయమైపోతుంది. ఇది కూడా పూర్తిగా ఉండేది కాదు. శ్వాసను గమనిస్తూనే సంవేదనను గమనించండి. నీ మనసులో వచ్చే ఆలోచనల యొక్క భావాలను చూడండి. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. పదే పదే వచ్చే ఆలోచనలు ఏంటి అని మాత్రమే గమనించండి. ఏదో ఇదే ఆలోచన ఎందుకు వస్తుందని, ఇదే కోపమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని, సంతోషకరమైన ఆలోచనలు ఎందుకు వస్తలేవు అని, ఒకే రకమైన ఆలోచన ఎందుకు వస్తుందని ఇలా మనసుపై కోపం పెంచుకోకూడదు. కేవలం నువ్వు ఒక సాక్షిభూతాన్ని మాత్రమే. జరగవలసింది జరిగేది జరుగుతూనే ఉంటుంది. అందుకని ఏది జరుగుతుందో దాన్ని గమనించు. ఏ సంవేదనతో అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి యొక్క మార్పును గమనించు. తల భాగం తల భాగాన్ని మొత్తాన్ని ఒకేసారి చూడండి. ముఖం, తల, ముందు భాగం, వెనుక భాగం, సైడ్లు ఒకేసారి చూడండి. శ్వాసను గమనిస్తూనే చూడండి. ఒకేసారి ఎక్కువ సంవేదనలు కనిపించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎక్కువ ప్రాంతం పైన మనం ఫోకస్ చేసినప్పుడు ఆ భాగంలో అనేక రకాల సంవేదనలు, చిన్న చిన్న సంవేదనలు, పెద్ద పెద్ద సంవేదనలు మీకు తెలియవస్తాయి. 2 భుజాలను ఒకేసారి గమనించండి. 2 చేతులను ఒకేసారి గమనించండి. అరచేతుల నుంచి భుజాల వరకు, భుజాల నుంచి అరచేతుల వరకు ప్రయాణిస్తూనే ఉండండి. మెడ నుండి కడుపు వరకు ఒకేసారి గమనించండి.
నడుము భాగాన్ని మొత్తాన్ని గమనించండి. వీపు భాగాన్ని మొత్తాన్ని గమనించండి. మెడ నుంచి నడుము వరకు. ఒకేసారి గమనించండి. కాళ్ళని ఒకేసారి గమనించండి. నడుము నుంచి పాదాల వరకు, పాదాల నుంచి నడుము వరకు. మరలా నడుము భాగం, స్టమక్ నుంచి మెడ వరకు. నడుము నుంచి వెన్నుముక్క వరకు. వీపు భాగాన్ని మొత్తాన్ని గమనించండి. ఎక్కడ ఏ సంవేదన కలిగినా అక్కడ ఆగవద్దు. షోల్డర్ భాగం రెండు భాగాలు గమనించండి. రెండు చేతులను గమనించండి. తలను గమనించండి. ముఖం, తల, వెనుక భాగం, ముందు భాగం. ఇప్పుడు మీ శరీరాన్ని మొత్తాన్ని గమనించి ఒకేసారి పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. ఒక టార్చ్ లైట్ వేస్తే ఎలాగైతే కనిపిస్తుందో అలాగ గమనించండి. ముందు వెనుక భాగాలని ఒకేసారి గమనించండి. ఒకేసారి ఇప్పుడు కేవలం వెన్నుముకను మాత్రమే గమనించండి. మీ ప్రయాణం వీపు నుండి శరీరం ముందు భాగంలోకి ప్రయాణించండి. వెనుక నుంచి లోనికి గమనించుకుంటూ బయటికి రండి. అదంతా శూన్యమైంది. ఎలాంటి గట్టి అనుభవం లేకుండా అలాగే గమనించుతూ ముందుకు రండి. బయటికి వెళ్ళండి. మీ శరీరానంతా ఒకసారి అలా వెనుక భాగం నుంచి ముందుకు వెళుతున్నట్టుగా అనుభూతి చెందండి. ముందు భాగం నుంచి మరలా వెనుకకు వెళుతున్నట్టు గమనించండి. సైడ్ భాగం నుండి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కు, శరీరం మధ్యలో నుంచి నీ ఫోకస్ను ఫోకస్ చేస్తూ అలా బయట. అక్కడ కలిగే ప్రతి సంవేదనను గమనించు. నీకు ఎలాంటి గట్టి పదార్థం తాకడం లేదు. ఎలాంటి గట్టి పదార్థం నీకు అనుభూతిలోకి రావడం లేదు. రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి నీ కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయి.
ముందు నుంచి వెనకాలకి, ముందు భాగాన్ని నువ్వు లోనికి ప్రవేశిస్తున్నట్టు అనిపించినప్పుడు ఈ శరీరం, ఈ చర్మం అక్కడ ఏదో కలిగే సంవేదనను గమనించు. లోనికి ఎంటర్ అయినప్పుడు లోపల కలిగే సంవేదనను గమనించు. అలా శరీరం బయటికి వెళుతున్నప్పుడు శరీర వెనుక భాగంలో కలిగే సంవేదనను గమనించు. నువ్వు ఎలా అయితే గడప దాటి ఇంట్లోకి ఎంటర్ అవుతావో, ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ వెనకాల డోర్ నుంచి బయటికి వెళ్తావో, ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు కలిగే అనుభూతి, ఇంటిలో నడుచుకుంటూ బయటి డోర్ దగ్గరికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి, బయటి డోర్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు, ఇల్లు దాటి బయటికి వెళ్ళినప్పుడు కలిగే అనుభూతిని గమనించండి. రైట్, లెఫ్ట్, ముందు నుంచి వెనక నుంచి చాలా మెల్లదిగా చేస్తూ అనుభూతి చెందండి. శరీరంలో ఏ భాగం కూడా నీకు హార్డ్గా ఉన్నట్టుగా నీకు తెలిసి రావడం లేదు. ప్రతిదీ నీళ్ళతో నిండిన ఒక శరీరం లాగానే కనిపిస్తుంది. చిన్న చిన్న పార్టికల్స్. ఏ అనుభవంలోకి వస్తుందో దానినే గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్న ఆ శరీరంలో వెన్నుముకను గమనించండి. కేవలం వెన్నుముకను, తెల్లటి భాగం, ఒకదానిపైన ఒకటి పేర్చబడ్డ ఇటుకల లాంటి తెల్లటి పూసల భాగం, కపాలం నుండి నడుము భాగం వరకు ఆ నీటి లాంటి కాలి లాంటి భాగంలో శరీరంలో వంపు తిరిగి ఉన్నటువంటి భాగాన్ని చూడండి. అనుభూతి పరంగా చూడండి. స్పైన్ స్ట్రేట్ చేసి కూర్చోండి. శరీరం పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడండి. ఈ అనంత విశ్వం నుండి తల మాడభాగం నుంచి నడుము వరకు, నీ యొక్క వెన్నుపూస నుండి అనేక రకాల తరంగాలు నీ శరీరంలోకి రిలీజ్ అవుతున్నాయి. పైనుంచి కింది వరకు, కింది నుంచి పై వరకు. ప్రతి ముక్క లాంటి ఆ వెన్నుముకను అక్కడ నుంచి అనేక రకమైనటువంటి తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి. 100 టార్చ్ లైట్లు ఒకే కర్రకు కడితే ఎలా ఉంటుందో అలాంటి తరంగాలమయమైన ఈ వెన్నుముక నుంచి అనేకమైన తరంగాలు రిలీజ్ అవుతున్నాయి. నీ శరీరం అనే తెల్లటి నీటిలో అక్కడక్కడ కనిపించే నీ కణాలు ఆ తరంగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కనెక్షన్ లాగా అటాచ్ అవుతుంది. ప్రతి తరంగం వెళ్ళి ప్రతి కణానికి కనెక్ట్ అయినట్టుగా నీకు కనెక్ట్. తల భాగంలో ఎన్నో వేల కణాలు, ఎన్నో లక్షల కణాలు, లక్షల తరంగాలమై ప్రతి కణానికి ఒక తరంగం అటాచ్ ఉన్నట్టుగా, కరెంటు వేవ్స్ ఎలాగైతే ప్రయాణిస్తావో అలా ఉన్నట్టుగా గమనించండి. నీ మెడ భాగం, నీ షోల్డర్స్,
మీ 2 చేతులు. ఈ శరీరం అంతా ఒక గాజు సీసా లాంటిగా అనుభూతి చెందండి. దానిలో అనేక రకమైనటువంటి కణాలు గాలిలో తేలాడుతున్నట్టుగా గమనించండి. వెన్నెముక నుంచి గాజు సీసాలో ఉన్న ప్రతి కణానికి తరంగాలు వెళ్తున్నాయి. ఓ, మెడ నుంచి ఛాతి భాగం, ఛాతి భాగంలో ఉన్న అనేక రకమైనటువంటి కణాలు వాటన్నిటిని తరంగాలతో, ఎలక్ట్రిక్ వేవ్స్లతో వాటన్నిటికి శక్తి అందుతుంది. ఛాతి భాగం, కడుపు భాగం, నీకు ఎలాంటి అవయవాలు కనిపిస్తలేవు. కేవలం గాజు సీసా లాంటి శరీరం. ఆ శరీరంలో ఉన్న వెన్నెముక నుంచి వచ్చే కరెంటు వేవ్స్ అన్నీ కూడా ఆ కణాలకు కనెక్ట్ అయి ఉన్నాయి. నడుము భాగం, అనుభూతి పరంగా అనుభవిస్తూ ఉండండి. 2 కాళ్ళు, నడుము నుంచి పాదాల వరకు, పాదాల నుంచి నడుము వరకు, ఆ మధ్యలో ఉన్న కణాలు మొత్తం వెన్నుముక చివరి భాగం నుంచి తరంగాలుగా వెళ్తుంది. అన్నిటికీ స్పార్క్ వచ్చి ఇప్పుడు నీ శరీరం పాదాల నుంచి తల వరకు ప్రతి కణానికి కరెంటు సప్లై అవుతుంది. కరెంటు వేవ్స్ లాగా నీ శరీరం మొత్తం కరెంటు వేవ్స్ లాగా అనుభూతి చెందండి. వెన్నుముక నుంచి టార్చ్ లైట్స్ అన్ని వేవ్స్ వెళ్తున్నట్టుగా అనుభూతి చెందండి. శ్వాసను గమనిస్తూనే వాటన్నిటిని గమనించండి. నీ శరీరం అంతా ఎలక్ట్రిక్ వేవ్లతో నిండిపోయింది. ఎంతో ప్రశాంతంగా, ఎంతో కాంతివంతంగా ఉంది. ప్రతి కణంలో ఉన్న మీ తల్లిదండ్రుల ఆనవాలు, తాతల ముత్తాతల ఆనవాలు, తరతరాలుగా ఉన్నటువంటి ఆనవాలు, నీ జన్మ జన్మలుగా ఉన్నటువంటి కర్మలు ఈ ఎలక్ట్రిక్ వేవ్ ద్వారా ఆ కణం లోపల గదిలో ఉన్న కేంద్రకం, దానిలో ఉన్న డిఎన్ఏ అనుభూతి పరంగా తెలుసుకోండి. ఆ కేంద్రకంలో ఉన్న లోపటి గదిలో ఉన్న ఆ డిఎన్ఏను అనుభూతి పరంగా తెలుసుకోండి. అలాగ ప్రతి కణంలో ఉన్నటువంటి డిఎన్ఏనే అనుభూతి చెందండి. వెన్నెముక నుంచి వచ్చే ఈ లైట్ కేవలం డిఎన్ఏనే మాత్రమే సృష్టిస్తుంది. కేవలం డిఎన్ఏ తరంగాలు వెన్నెముక ఉన్నట్టు మాత్రమే అనుభూతి చెందండి. ఇప్పుడు నీ శరీరం అంతా డిఎన్ఏ మయమైంది. ప్రతి భాగాన్ని గమనించండి. తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు నీ శరీరాన్ని ఒకేసారి గమనించండి. ఒడి తిరిగినటువంటి డిఎన్ఏ మాత్రమే నీకు కనబడుతుంది. ఒడి తిరిగిన డిఎన్ఏ మాత్రమే లైట్తో కనెక్ట్ అయి ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. కొన్ని వేల లక్షల కోట్ల కణాలు ప్రకాశిస్తూ తరంగమయంతో కనెక్ట్ అయి ఉన్నాయి. అనుభూతి చెందండి. అనుభూతి చెందండి. వెన్నుముక నుంచి ఉత్పత్తి అయ్యే గోల్డ్ కలర్ మీ శరీరంలో ఉన్న ప్రతి డిఎన్ఏలోకి వెళ్తుంది.
ప్రతి డిఎన్ఏలోకి వెళ్ళిపోయి ప్రతి డిఎన్ఏ కూడా గోల్డ్ కలర్లో మారింది. నీ శరీరం అంతా గోల్డ్మయం, గోల్డ్ కలర్తో నిండి నీ శరీరం చుట్టూ బయట ఒక బంగారు వర్ణపు కాంతి వెదజల్లుతుంది. కొన్ని లక్షల కోట్ల కణాలు లైట్లు ఎలా అయితే నీ శరీరంలో ఉన్న లైట్లు ఒకేసారి వేస్తే ఎలా ఉంటుందో, గోల్డ్ కలర్ లైట్లతో నీ శరీరం చుట్టూ ఒక ఆరా ఏర్పడింది. కాంతి భావ్యంగా ప్రయాణిస్తుంది. వెన్నెముక నుంచి నీ డిఎన్ఏకు గోల్డ్ కలర్ లైట్ ప్రయాణిస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా గోల్డ్మయం అయిపోయింది. ఈ రూమ్ అంతా గోల్డ్ కలర్తో నిండిపోయింది. ఈ శరీరం అంతా కాంతివంతం. ఈ శరీరంలోని డిఎన్ఏ కాంతివంతమైంది. ఆ డిఎన్ఏలో ఉన్న ఒక చిన్న భాగాన్ని గమనించండి. చిన్న కణము లాంటి భాగాన్ని గమనించండి. వెన్నెముక నుంచి వచ్చే ఒక తెల్లటి కాంతి కేవలం ఆ డిఎన్ఏలోని చిన్న భాగం, ఆ భాగంలో ఉన్న చిన్న కణాన్ని సృష్టించింది. అందులో పేరుకపోయిన ఈ పాత కర్మలు, నీలో ఉన్న నెగటివ్ బాధలు, నొప్పులు, ఆవేశం, కోపం, మోసం చేయాలనే గుణాలు ఆ కణము లోపల ఒక్కొక్క చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఊహించుకోండి. ఆ కణము ఒక దానిమ్మ పండులాగా ఊహించుకోండి. ఆ దానిమ్మ పండు తొక్క తీసినప్పుడు, దాని పై చర్మం తీసినప్పుడు లోపల కనిపించే విత్తనాల లాంటి దానిమ్మ గింజలే ఆ శరీరంలో ఉన్న కోపం, బాధ, అసూయ, రాగద్వేషాలు, మోసం చేయాలనేటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు పెట్టండి. అవన్నీ నీకు కనబడుతున్నాయి. కోపము నల్లగాను, ఆవేశము ఎర్రగాను, మోసం చేయాలనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ని ఇవ్వండి. వెన్నుముక నుంచి వచ్చే ఆ గోల్డ్ కలర్, ఆ గోల్డ్ కలర్ నుంచి సన్నగా ప్రయాణించే తెల్లటి కాంతి నీ కణం లోపలలో ఉన్న డిఎన్ఏ డిఎన్ఏ ఒక భాగంలో ఉన్న ఈ చిన్న దానిమ్మ కాయ లాంటి భాగం, ఆ భాగంలో ఉన్నటువంటి ఇవన్నీ గింజలు, వెన్నెముక నుంచి వచ్చే తెల్లటి కాంతి వాటన్నిటిపై పడింది. వాటిలో ఉన్నటువంటి ఆ పొరలన్నీ తరిగిపోతున్నాయి. ఒక్కొక్క పొరగా కాలిపోతున్నాయి. ఒక్కొక్క పొరగా మాయమవుతున్నాయి. ప్రతి గింజ కాలిపోతుంది. ప్రతి గింజ ఒక్కొక్క పొరగా మాడిపోతుంది. మారిపోయాయి. అక్కడ ఉన్నటువంటి కోపము, రాగద్వేషాలు అవన్నీ విచ్ఛిన్నమై వాటి నుంచి ఉంచే నల్లటి పొగ నీ శరీరం అవతలికి వెళ్ళిపోతుంది. నీ శరీరాన్ని దాటి వెళ్ళిపోతుంది. తల నుంచి పాదాల వరకు ఉన్నటువంటి అనేక రకాల కోట్ల కణాల నుంచి వెన్నుముక నుంచి వచ్చే తెల్లటి కాంతితో ఈ శరీరంలో ఉన్నటువంటి నల్లటి పొగలన్నీ వెళ్ళిపోతున్నాయి. పొగలన్నీ వెళ్ళిపోతున్నాయి. అనుభూతి పరంగా తెలుసు. శరీరం అంచు భాగం, చివరి భాగంలో నీకు తెలియనటువంటి చిన్న వేడి పొర ఏర్పడ్డది.
ఆ వేడి అంతా ఈ పొగ నుంచి వెళ్ళిపోతుంది. అనుభూతి పరంగా తెలుసుకోండి. దూరం నుంచి నీ శరీరాన్ని గమనించండి. నల్లటి దట్టమైన పొగలు మొత్తం వెళ్ళిపోతున్నాయి. నల్లటి దట్టమైన పొగలన్నీ వెళ్ళిపోతుంది. కణాలు నల్లగా ఉన్నటువంటి, అవి తెల్లగా ఉన్నటువంటి, పచ్చగా ఉన్నటువంటివన్నీ మారిపోయాయి. మారిపోయాయి. వెన్నుముక నుంచి వచ్చే ఆ తెల్లటి కాంతితో ప్రతి కణమంతా తెల్లగా మారిపోయాయి. తెల్లగా మారిపోయాయి. తలలో ఉన్న కణాలు మొత్తం తెల్లగా అయిపోయాయి. కొన్ని కోట్ల కణాలు మరింత కాంతివంతంగా తెల్లటి లైట్లతో వెలుగుతున్నాయి. ప్యూర్ వైట్ కలర్ లైట్స్. ఇట్స్ హై షైనింగ్. తల, మెడ, షోల్డర్స్, చేతులు, ఛాతి భాగం, వీపు భాగం, నడుము భాగం, కాళ్ళు, అన్ని తెల్లటి లైట్లతో నీ శరీరం అంతా వెలిగిపోతుంది. శరీరం అంతా వెలిగిపోతుంది. ఆ కాంతితో నువ్వు కూర్చున్న ఇల్లంతా తెల్లగా మారి వైట్ కలర్, పూర్తిగా వైట్ కలర్. నీ ఇంటి కిటికీల నుంచి, డోర్ల నుంచి, వెంటిలేటర్ల నుంచి ఆ కాంతి బాహ్య ప్రపంచంలోకి ప్రయాణిస్తుంది. ఇంటి చుట్టూ, నీ కాలనీ చుట్టూ, ఈ ఆకాశం చుట్టూ, భూమి చుట్టూ, ఈ అనంత విశ్వం మొత్తం ఈ తెల్లటి కాంతితో నిండిపోయింది. శాంతంగా ఉంది. శ్వాసను గమనిస్తూ, శ్వాసను గమనిస్తూనే ఉంది. శ్వాసను గమనిస్తూనే ఉంది. నీ శరీరం తెల్లటి కాంతి. నీ శరీరంలో వెన్నెముక నుంచి విడుదలయ్యే తరం, నీ శరీరంలోని ప్రతి కణం నుంచి శరీర భాగం మొత్తం కాంతిమయం. నీ శరీరం అంతా ఎలాంటి నొప్పులు లేకుండా, మనసులో ఎలాంటి గందరగోళం లేకుండా, మనసంతా చాలా తేలికగా, ప్రేమతో, కరుణతో నిండి ఈ శరీరంలోని కణాలు, కణాల్లో నుండి డిఎన్ఏ, డిఎన్ఏలోని మూల కణం, ఆ కణములో ఉన్న ప్రతి బాధ, టెన్షన్, కోపం, ఈ కర్మలు, పాత జ్ఞాపకాలు, చెడ్డ జ్ఞాపకాలు అన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. నీవు చాలా ప్రశాంతంగా ఉన్నావు. శ్వాసను గమనిస్తూనే, శ్వాసను గమనిస్తూనే వెన్నుముకను గమనించండి. వెన్నుముకను గమనించండి. వెన్నుముకను నిటారుగా ఉంచి కింద నడుము భాగం నుంచి అక్కడ ఉత్పన్నమయ్యే ఒక కాంతి, అక్కడ ఉత్పన్నమైన ఒక కాంతి లైటు ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతుంది. వెలుగుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఒక రాకెట్ లాంటి కాంతి, రాకెట్ లాంటి కాంతి సప్పున నీ తల నుంచి బయటికి వెళ్ళిపోయింది. పైన ఆకాశంలో పేలిపోయింది. నీ వెన్నుముక
చిన్న చిన్న పార్టికల్స్ లాగా విడిపోయింది. తెల్లటి పార్టికల్స్ లాగా, శుద్ధ ముక్కలాగా విడిపోయింది. విడిపోయి చిన్న చిన్న ముక్కలు, దాంట్లో మరింత చిన్న ముక్కలు, మరింత చిన్న ముక్కలు, పూర్తిగా విడిపోయి, పూర్తిగా విడిపోయి గాలిలో తేలాడుతూ ప్రతి మూలకం, ప్రతి చిన్న ముక్క నుంచి ఒకదానికొకటి ఆకాశం నుంచి ఎలక్ట్రో తరంగాలలో కలిసిపోతున్నాయి. కరెంట్ వేవ్స్ లాగా ప్రతి కణము విశ్వంతో కనెక్ట్ అయి విశ్వం నుంచి వచ్చే ఎలక్ట్రో తరంగాలను కలిసిపోయి ఈ విశ్వంలో అనుభూతి చెందాలి. ఈ విశ్వంలో ప్రతి కణము విశ్వంతో కాంతితో కలిసిపోయింది. ప్రతి విశ్వంలో ఐక్యమైపోయింది. నువ్వు ఇప్పుడు ఒక కాంతి పుంజాలి. నువ్వు ఇప్పుడు ఒక కాంతి పుంజాలి. కేవలం నిరంతరం వెలుగుతున్న ఒక కాంతి, కాంతి పుంజాల శరీరం అంతా ఒక కాంతి పుంజంలాగా ఒకే లైట్ కలర్లో. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఏ భాగానైనా చీల్చుకొని వెళ్ళవచ్చు. ఏ వ్యక్తినైనా చీల్చుకొని వెళ్ళవచ్చు. ఏ గుట్టనైనా చీల్చుకొని వెళ్ళవచ్చు. ఏ రాయినైనా చీల్చుకొని వెళ్ళవచ్చు. నువ్వు ఒక కాంతి పుంజాలి. ఈ విషయంలో నిన్ను మించిన కాంతి మరొకటి లేదు. ఈ విశ్వమే నువ్వు. నువ్వే ఈ విశ్వం. శ్వాసను గమనిస్తూనే అనుభూతి చెందాలి. ఆలోచనల వెంట పరిగెత్తవద్దు. ఆ స్థాయిని, ఆ స్థితిని అనుభూతి పరంగా తెలుసుకోండి. శాంతమైన మనసు, శరీరాన్ని గమనించు. శ్వాసను గమనించు. నీ అరిచేతులు ఆకాశాన్ని చూచేలాగా గమనించు.
ఒక కాంతి పుంజాన్ని. నేను ప్రశాంతంగా ఉండాలి. నాతో పాటు అందరూ చెప్పండి. నేను సుఖంగా ఉండాలి. నా శరీరం సుఖంగా ఉండాలి. శరీరంలోని ప్రతి అవయవం 100% పనిచేయాలి. 100% పనిచేయాలి. శరీరంలో ఎలాంటి బాధ లేకుండా నా మనసు ప్రశాంతంగా ఉండాలి. నా మనసులో ఉన్న పేరుకుపోయిన కోపం, అసూయ, రాగద్వేషాలు, వ్యామోహం, కామ కోరికలు, మోసం చేయాలని గుణం అన్నీ కూకటి వేళ్ళతో సహా నశించిపోయాయి. కూకటి వేళ్ళతో సహా నశించిపోయాయి. నేను సుఖంగా ఉండాలి. నా మనసులో ప్రేమ, ప్రతి జీవి పట్ల కరుణ, ప్రతి జీవి పట్ల ఆప్యాయత, ప్రతి జీవితో శరీరం అంతా నిండిపోయాయి. శరీరంలోని ప్రతి కణంలో నిండిపోయాయి. శాంతితో మనసు శరీరం నిండిపోయి నా కుటుంబ సభ్యులు, నా రక్త సంబంధికులు, నా చుట్టూ ఉండే సకల జీవులు, ఈ భూమికి నలువైపులా జీవించే సకల ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ఈ అనంత విశ్వంలో ఏ లోకాలలో జీవించిన జీవులైనా సుఖంగా ఉండాలి. సకల ప్రాణులకు శాంతి కలగాలి. ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ప్రాణులన్నీ సుఖం. పుట్టబోయే జీవులు, పుట్టిన జీవులు, మరణించిన ప్రాణులు, ఏ లోకంలో జన్మ తీసుకున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ప్రాణుల మధ్య ఎలాంటి వైరభేదం లేకుండా, ఎలాంటి శత్రుత్వం లేకుండా సకల ప్రాణులంతా మైత్రిభావంతో ఉండాలి. ప్రాణులన్నీ స్నేహభావంతో ఉండాలి. సకల ప్రాణులు సుఖంగా ఉండాలి. ప్రాణులన్నీ సుఖంగా. నేను పొందిన ఈ పుణ్యంలో ప్రాణులన్నీ భాగస్వాములు అవును కాక, సకల ప్రాణులు నా పుణ్యంలో భాగస్వాములు అవుతుగా, సకల ప్రాణులకు లాభం కలగాలి. నాకు లభించిన ఈ ధర్మ మార్గం సకల ప్రాణులకు లభించను కాక, సకల ప్రాణులకు లభించను కాక. ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ప్రాణులంతా సుఖంగా ఉండాలి. సకల ప్రాణులకు స్వస్తి కలగాలి. ప్రాణులన్నిటికీ స్వస్తి కలగాలి.
అందరు ఇదే స్థితితో కళ్ళు తెరవండి. కళ్ళు తెరవండి. వీలు పడితే అందరూ వీడియో ఆన్ చేసుకోండి.